Hello Andy, good evening. This is Ishwar. Welcome to my channel. Nifty 123 పాయింట్స్ డౌన్ అయ్యి 22,023 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 195 పాయింట్స్ డౌన్ అయ్యి 46,594 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక యూ ప్యాటర్న్ అంటే కప్ ఆన్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ దగ్గరగా 1 2 3 4 5 6 డేస్ అన్ని రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. సో ఒక రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎవ్రీ టైం క్లోజింగ్ అనేది ప్రీవియస్ డే కిందే క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ డోజీలు పడ్డా, ఇన్సైడ్ క్యాండిల్స్ పడ్డా అన్ని క్లోజింగ్ మాత్రం ప్రీవియస్ డే కిందే క్లోజింగ్ ఇచ్చింది. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇది మొత్తం ఛానల్లో ఫామ్ అయింది. ఇక్కడ 61% దగ్గర కింద క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు 6 క్యాండిల్స్ వరుసగా పడ్డాయి కాబట్టి మీకు ఒక రివర్సల్ క్యాండిల్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇలా వెళ్ళిపోదు కదా, కొంచెం రీటెస్ట్ తీసుకొని ఇలా వెళ్ళిపోదు మార్కెట్. కొంచెం రీటెస్ట్ తీసుకొని ఇలాగానే వెళ్ళాలి, లేదంటే ఈ రీటెస్ట్ తీసుకొని దీన్ని లో బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచి ఇలాగానే వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ రీటెస్ట్ తీసుకొని ఇలా వెళ్ళాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేతలకి రీటెస్ట్ తీసుకొని కొంచెం కిందకు వచ్చి డబ్ల్యూ ప్యాటర్న్ టైప్లో పైకన్నా వెళ్ళాలి. ఈ రెండిట్లో ఒకటి జరగాలి. ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఫిబొనాకీ తీసేస్తున్నాను. మార్కెట్ ఒక ఛానల్లో ఉంది, అంతా ఒక ఛానల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఛానల్లో అప్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి దీని హై బ్రేక్ అయినట్టయితే మార్కెట్ బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉండిద్ది. డౌన్ సైడ్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా కింద బ్రేక్ అయితే మార్కెట్ బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంది. కానీ మనం ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ చూసుకున్నట్టయితే ఇందాక ప్యాటర్న్ చెప్పాను కదా, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఇది కానీ దీని హై ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా దీని హై బ్రేక్ చేసుకొని పైకి వెళ్తే ఇక్కడ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఆల్మోస్ట్ దీని అంత హైట్ మనకి టార్గెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ రివర్స్ అయిందంటే ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయినట్టు. అప్ టు హియర్ ఇక్కడ దాకా మీకు ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఛానల్ లోయర్ ట్రెండ్ లైన్ ఇదే కాబట్టి. ఇది బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఒక ట్రేడ్ వేసాను. 46,500 కాల్ని సెల్ చేశాను. యాక్చువల్గా ఇది ఇక్కడ నేను ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే దీనిలో, ఎందుకంటే పిఎస్ డే లో బ్రేక్ అయింది, ప్లస్ డేటా మొత్తం నాకు బాగా ఫుల్ నెగిటివ్ చూపించింది. అందుకని నేను పొజిషన్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అంటే 9:50కి ఎంట్రీ ఇచ్చాను. 9:50 ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ నుంచి నా స్టాప్ లాస్ టచ్ అయింది, కానీ నేను ఎగ్జిట్ కావట్లేదు ఎందుకంటే క్లోజింగ్ ఇవ్వలేదని. తర్వాత నేను వెయిట్ చేశాను ఛాన్సేపు. వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ 1:2 దాకా వచ్చింది. ఇంకా నేను ఫుల్ ట్రెండింగ్ ఉండిద్దని నేను వెయిట్ చేశాను. రివర్స్ అయ్యి డైరెక్ట్ నా స్టాప్ లాస్ హిట్ అయింది. ఇంత పెద్ద క్యాండిల్ చూసిన తర్వాత నేను భయపడి ఎగ్జిట్ కొట్టేసాను. నాకు అందుకని ఆల్మోస్ట్ అంటే యాక్చువల్గా స్టాప్ లాస్ హిట్ అవ్వాలి, కానీ నేను నో లాస్ అంటే టార్గెట్ 1 టార్గెట్ 2 హిట్ అయింది కాబట్టి, టార్గెట్ 2 నియర్ వచ్చింది కాబట్టి నా ఎస్ఎల్ని మూవ్ చేసా ఎంట్రీ పొజిషన్కి. అందుకని నో లాస్ నో ప్రాఫిట్ కింద నేను ఈ ట్రేడ్ ఎగ్జిట్ అయ్యాను. లేదంటే నాకు యాక్చువల్గా ఎస్ఎల్ హిట్ అయినట్టయితే ఒక 40 పాయింట్స్ లాస్ వచ్చేది.
టార్గెట్ 2 తీసుకున్నా మంచిగా ఒక 6 లాట్స్ కొట్టింది కాబట్టి 3000 4000 ప్రాఫిట్ అన్న వచ్చేది. కానీ 1:3 1:4 తీసుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత ఎందుకు మరి తీసుకోలేదు ఈరోజు. ఇప్పుడు నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే సేమ్ ఇది కూడా ప్రైజ్ కప్పు ఫామ్ అయింది, హ్యాండిల్ ఫామ్ అవ్వలేదు ఇంకా. ప్రైజ్ యాక్షన్ వచ్చేదానికి మనం ఇప్పుడు రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్లో నిన్న మేము చెప్పాను కదండి, ఇక్కడ మార్కెట్ కానీ ఇది హైలో కానీ ఓపెన్ అయినా ఇక్కడ కానీ ఓపెన్ అయినా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండేది ఇన్సైడ్ క్యాండిల్ అని. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీని లోపే ఈ క్యాండిల్ లోపే ఇంకో క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉందని చెప్పాను కదండి. చూడండి కరెక్ట్గా అదే క్యాండిల్ పడింది. ఇప్పుడు వచ్చేదానికి దీనిలో కానీ దీని హై కానీ బ్రేక్ చేసేదాకా మనం వెయిట్ చేయాలి. యాక్చువల్గా ఏమైందంటే ప్యాటర్న్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేట్లో హై కానీ లో కానీ బ్రేక్ అయితే మనం హై సైడ్ బ్రేక్ అయితే బుల్లిష్ తీసుకుంటాం, డౌన్ సైడ్ బ్రేక్ అయితే బేరిష్ మూమెంట్ కింద చూసుకొని తీసుకుంటాం పొజిషన్స్. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే చెప్పాను కదా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. దీని హై బ్రేక్ అయితే మాత్రం బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటాం, దీని లో బ్రేక్ అయితే మాత్రం బేరిష్ ట్రేడ్. గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, సైడ్ వే ఓపెన్ అయితే పైకి వెళ్తే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కింద మనం పొజిషన్ తీసుకుంటాం. పైకి వెళ్ళి ఈ ప్యాటర్న్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఫెయిలియర్ కిందకు వస్తుంది. థ్యాంక్ యూ అండి. సపోర్ట్ వచ్చేతలకి 21,900, రెసిస్టెన్స్ లైన్ వచ్చేతలకి 22,050. అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేతలకి 46,000, రెసిస్టెన్స్ లైన్ వచ్చేతలకి 47,000. థ్యాంక్ యూ అండి. జై హింద్.